హై వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎస్ స్టోరీస్. మేఘన కళ్ళు తెరిచి హర్ష వైపు చూస్తుంది. హర్ష తనను చూసి కన్ను కొడతాడు. మేఘన నవ్వి తన వీపు మీద చేతిని వేసి మరింతగా బిగుతుగా చేస్తూ తనను మరింత రెచ్చగొడుతుంది. ఇద్దరి మధ్య శారీరక శ్రమ మరింతగా పెరుగుతుంది. అది ఎంతో ఇష్టంగా పడుతున్న కష్టం. ఆ శ్రమలో కలుగుతున్న బాధ, నొప్పి వారి హాయినిస్తుంది. వారిద్దరిని మరింత దగ్గర చేసి మరి కొంత సమయం గడిపేలా వారి మాటల యుద్ధం మొదలవుతుంది. ఆ మాటల యుద్ధం శృంగారాన్ని వేగవంతం చేస్తుంది. అలా ఇద్దరి మధ్య జరుగుతున్న హోరాహోరీ పోరాటంలో ఇద్దరు కష్టానికి పాలసముద్రపు కడలి ఉప్పొంగి బయటకు వస్తుంది. వారి ఇష్టంగా పడిన కష్టానికి ప్రతిఫలం లభ్యం అవడంతో ఇద్దరు ఒకరి గుండెల మీద ఒకరి వాలిపోతారు. తను కొద్దిసేపటికి పైకి లేచి హర్ష గుండెల మీద చేతి వేళ్లతో విమురుతుంది. తను కళ్ళు తెరిచి చూస్తాడు. తను చాలా అందంగా కనపడుతుంది. తన చేతిని పట్టుకొని దగ్గరగా లాక్కుంటాడు. ఏంటి? అన్ని కనుబొమ్మలు ఎగిరేస్తూ అంటుంది. ఇప్పుడు ఎలా ఉంది? టైర్ తగ్గిందా లేదా? ఇంకోసారి ట్రై చేద్దామా అని అంటుంది. తను తల అడ్డంగా ఆడిస్తూ, నా వల్ల కాదు బాబు, ఇప్పటికీ చాలు, తర్వాత ఎప్పుడైనా చూద్దాం అని అంటుంది. తర్వాత అంటే ఎప్పుడు? 2 గంటల తర్వాత లేదా 3 గంటల తర్వాత అని అంటాడు. తను తల అడ్డంగా ఆడిస్తూ, కాదు 15 నిమిషాల తర్వాత అని నవ్వుతూ అంటుంది. తనను నవ్వుతూ హగ్గు చేసుకుంటాడు. తను అనుకున్నట్టుగానే 15 నిమిషాల తర్వాత ఇద్దరు ఒకటవుతారు. అత్తమ్మ అత్తమ్మ అని అంటూ భార్గవ్ ఇంటికి మౌనిక వస్తుంది. హర్ష తనను చూస్తాడు. బావ, అత్తమ్మ ఎక్కడా అని అంటుంది. వారు లేరు, ఊరిలో జాతర ఉంది అని వెళ్ళారు. 2 రోజుల తర్వాత వస్తారు. అంటే మీరిద్దరే ఉంటున్నారా అని అంటుంది. అవును అని అంటాడు. భార్గవ్ ఇంట్లో ఉన్నాడా అని అడుగుతుంది. ఇంకెక్కడికి పోతాడు? ఇంట్లోనే ఉంటాడు, తన గదిలో ఉంటాడు అని అంటాడు. సరే, నేను వెళ్ళి వస్తా అని అంటూ తన గది వైపు పరుగులు పెడుతుంది. భార్గవ్ బెడ్ మీద బోర్లా పడుకొని ఉంటాడు. తనను చూస్తూ, వీడికి ఇంకా నిద్ర మత్తు పోలేదు అనుకుంటా, నాకంటే నిద్ర ఎక్కువ అయ్యింది, చెబుతా నీ సంగతి అని అంటూ నెమ్మదిగా బెడ్ మీదకి వచ్చి చెవి దగ్గర గట్టిగా బావా అని అరుస్తుంది. తనకి ఒక్కసారిగా చెవులు జిల్లు అని ఉంటాయి. వెంటనే లేచి కూర్చుంటాడు. ఎదురుగా ఉన్న మౌనిక నవ్వడం స్టార్ట్ చేస్తుంది. నిన్ను అని అంటూ బెడ్ మీద నుండి లేచి తనను వెంట పడుతూ ఉంటాడు. నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తావా? ఆగు, నీ అంతు చూస్తా అని అంటూ తనను పట్టుకోవడం కోసం మంచం మీద నుండి తన వైపుకు దూకును. తన నుండి తప్పించుకోలేక తన చేతికి చిక్కుతుంది. తన భుజాల మీద చేతులను వేసి గోడకి ఆనిస్తాడు. తనను గోడకి ఆనిస్తాడు. వదలడు అని అంటూ, రేయ్ నేను వెళ్ళాలి, వదులు అని అంటుంది. తను గట్టిగా భుజాలను పట్టుకుంటాడు. రేయ్ వదిలిపెట్టమని చెప్పాను, పట్టుకోమని కాదు అని అంటుంది. వద్దు అంటే కావాలనే కదా అర్థం, మళ్ళీ ఇలా అంటావు ఏంటి అని అంటాడు. నేను నిజంగా వదిలిపెట్టమని చెప్తున్నాను అని అంటుంది. అందుకే కదా పట్టుకుంది అని అంటూ తనకి దగ్గరగా వచ్చి నుదుట మీద ముద్దు పెడతాడు. తను అలా ముద్దు పెడుతూ ఉంటే కళ్ళు మూసుకొని ఉంటుంది. తన ముఖానికి చేతిలోకి తీసుకొని, చాలా మిస్ అయ్యా అనే నిన్ను, ఎప్పుడు వస్తావా అని ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా అని అంటాడు. ఏంటి? దీనికోసమా అని నుదుటను చూపిస్తూ అంటుంది. అవును అని అంటూ గుండెలకు హత్తుకొని చెబుతాడు. లవ్ చేసిన అమ్మాయి దూరంగా ఉంటే ఎంత నరకమో తెలుసా అని అంటాడు. నీకంటే నేను బాగా మిస్ అయ్యాను తెలుసా బావా అని అంటూ అమాయకంగా ముఖం పెట్టి చెబుతుంది. నీతో చాలా మాట్లాడాలి, ఎన్నెన్నో చేయాలి అనుకుంటూ అవన్నీ చాలా మిస్ అయ్యాను. నేను కూడా చాలా మిస్ అయ్యాను. నువ్వు ఒక్కడే అంటే ఎంతో కొంత పని కానిద్దాం అని అంటూ తన 2 చేతులను గోడకు ఆనించి దగ్గరగా జరుగుతూ ఉంటాడు. తను కళ్ళు మూసుకొని సైలెంట్గా ఉంటుంది. భార్గవ్ తన పెదాలకి దూరంగా వస్తాడు.
పెట్టరా ముద్దు అని అంటూ కళ్ళు మూసుకొని అడుగుతుంది. తను పెదాల మీద చేతిని వేసి ఇప్పుడు వద్దులే అని అంటాడు. తను కళ్ళు తెరిచి తన గుండెల మీద గిల్లుతూ రేయ్ పెడతావా లేదా అని అంటూ కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కుంటుంది. ప్లీజ్ రా, ఇంట్లో చెప్పకుండా వచ్చాను, అర్థం చేసుకో అని అంటూ తన మీద పూర్తిగా వాలిపోతుంది. భార్గవ్ తన వైపు చూస్తూ ఉంటుంది. సరే కళ్ళు మూసుకో అని అంటాడు. ఎందుకు పారిపోతావా అని అంటుంది. అదేం కాదు, కళ్ళు మూసుకో అని అంటుంది. సరే కానీ ఇష్టంగా కళ్ళు మూసుకుంది. తనకి దగ్గరగా జరిగి నడుము చుట్టూ నలుముతూ పెదాలను కిస్ చేస్తాడు. తన చేతులను విడిపించుకొని భార్గవ్ తల వెంట్రుకల్లోకి చేతులు వేళ్ళని పోనిస్తూ ఆ ముద్దు ఆడతా మత్తుని పెంచుతుంది. భార్గవ్ కొద్దిసేపటికి దూరంగా జరుగుతుంది. తను సిగ్గుపడుతూ తల వంచుకొని మంచం మీద కూర్చుంటుంది. భార్గవ్ తన పక్కకి కూర్చుంటాడు. చాలా బాగుంది అమ్మాయి అని అంటాడు. తను సిగ్గుపడుతూ నాకు నచ్చింది, ఇంకా కావాలని ఉంది అంటూ తన వైపు చూస్తుంది. తను దగ్గరగా జరుగుతూ ఉండగా చేతిని అడ్డంగా పెట్టి ఇప్పుడు కాదు తర్వాత ఇక్కడే ఉంటాను కదా, ఎక్కడికి పోను కదా, నెమ్మదిగా ఒక్కొక్కటి కానిద్దాం అని అంటూ ఉండగా ముందుకు తిరిగి పుంగమూతి పెడతాడు. లవ్ యూ రా అని అంటూ తన మెడ చుట్టూ చేతిని వేసి దగ్గరగా తనను తీసుకుంటుంది. మేఘన ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. హర్ష తన దగ్గరికి వస్తాడు. తను తిరిగి ప్లేట్స్ క్లీన్ చేస్తూ ఉంటుంది. వెనుక నుండి తనను హగ్గు చేసుకుంటాడు. తన మెడ మీద ముద్దులు పెడుతూ ఉంటాడు. తను నవ్వుతూ ఏంటి నన్ను పని చేసుకోనివ్వు అని అంటుంది. తను మెడను పెదాలతో తడుముతూ నిన్ను ఏం అన్నాను, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను ఉంటా అని అంటూ తను ముద్దులు పెడుతూ ఉంటే తను వెనక్కి తిరిగి తన భుజాల మీద చేతులను వేసి ఇలా డిస్టర్బ్ చేస్తుంటే ఎలా రా చేసేది అని తల ఎగరేస్తూ అంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు నేను డిస్టర్బ్ చేస్తున్నాను అంతే, సరేలే పని చేసుకో అని అంటూ వెనక్కి జరిగి నిలబడతాడు. మేఘన దగ్గరికి వచ్చి తన పక్కకు నిలబడి భుజం మీద తలను వేసి తన వైపు చూస్తూ ఏంటి కోపం వచ్చిందా అంటూ అని అడుగుతుంది. కోపం ఎందుకు వస్తుంది, నీ పని నువ్వు చేసుకో మీ అంటూ ముఖం పక్కకు తిప్పుతాడు. తనను అలా చూసి అబ్బో అలక కూడానా, అలా చూస్తుంటే నువ్వు చాలా ముద్దొస్తున్నావు తెలుసా అని అంటుంది. నేను కోపంగా ఉంటే నీకు బాగుంది అంతేనా అని అంటాడు. సరే సారీ అని చెబుతుంది. తన చేతులను పట్టుకొని నీ సారీ నాకేం అక్కర్లేదని